ఇప్పుడు 53వ శ్లోకం భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం చెప్తాను ఇప్పుడు. శృతి విప్రతిపన్న శృతి విప్రతిపన్న యదా స్థాస్యతి విచల నిచల సమాధానచల బుద్ధి తదా యోగమవాప్యసి. శృతి విప్రతిపన్నతే యథాస్థాస్యతి నిశ్చల సమాధానాచల బుద్ధి తదా యోగమవాప్యసి. అంటే దీనికి అర్థం ఏంటి? నానా విధములైన మాటలను వినడం వలన విచలితమైన అంటే అయోమయానికి గురవుతారు. నానా విధాలైన మాటలను వినడం వల్ల అంటే నానా విధాలు అంటే పరిపరి విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. అవన్నీ మనం వింటూ కూర్చొని మనకే మనసు వికలమైపోయి అయోమయమైపోయి దానికి గురవుతారంట. బాధల్లో ఉండేటప్పుడు పరిపరి విధాల మాటలు నానా విధాల మాటలు వినకూడదు. నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగాన్ని పొందుతావు. అంటే అందరి మాటలు వింటూ ఉండకూడదు. నిశ్చలమైన నీ బుద్ధి పరమాత్మ యందు ఉంచుకో స్థిరంగా. అప్పుడు నీ యోగాలు పొందుతావు. నువ్వేమనుకున్నా జరుగుతాయి. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడుతుంది. నిత్యము శాశ్వతమైన సంయోగం కలయిక ఏర్పడుతుంది భగవంతుడితో మీకు. సరే, శ్రీకృష్ణ శరణం మమ.